ఇప్పుడు ఈ తొడయాలు చూస్తే ఇంకా దీని మీద పూర్తిగా గ్రీనిష్ రాలేదు. ఇది రెండు స్ప్రేలే కదా సార్ మనం దీనికి ఇంకా కొంచెం ఉంది. ఇదే ఫస్ట్ గా నుంచి నిఖితా ఆయిల్స్ వాడితే ఈ పైన అట్లా గ్రీన్ ఉంది అంటున్నారు సార్. మేము దీన్ని చూసి స్వామి నిఖితా ఆయిల్స్ కొట్టడానికి ఇంత మాత్రం వచ్చింది, ఇంకా సాలు జయం వచ్చేసింది, మనకు విజయం వచ్చేసింది అనుకుంటున్నాం. ఇక్కడ చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నేను కరెక్ట్ చేస్తున్నా. వీళ్ళని మందు ఎక్కువ కొడుతున్నారు, తగ్గించాలి. తర్వాత డోసులు ఏం కొడుతున్నారు అనేది కూడా మొత్తం వీళ్ళకి వివరంగా చెప్తాను. ప్రతి రైతు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అంటే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటం, తర్వాత రైతుని మంచి దిగుబడులు తీసుకునే దిశగా మనం నడిపించాలనే ఉద్దేశంతో మనం ఈ ఎండలకు కూడా ఈ రకంగా వస్తున్నాము. తర్వాత ఈ సంవత్సరం ఎండలు కూడా ఎక్కువ అవటం వల్ల తోటలు అంత ఆశాజనకంగా లేవు. అయినా కూడా మన నిఖితా ఆయిల్స్ వాడుకుంటే 60-70% మనం గెటాన్ అవ్వచ్చు. పైకి 100% అని నేను ఎప్పుడు చెప్పను. 60-70% మీకు మంచిగా వచ్చినా కూడా చాలా ఎనఫ్. ఏమంటావు అన్న? అవును సార్. చూడండి సార్, ఈ కాడ ఇది ముందు ఇట్లా లేదు, ఇట్లా ఈ గ్రీన్నెస్ లేదు, ఇట్లా ఇట్లా తెల్లగా అయిపోయింది. ఇక్కడ కింద చూడండి, చెట్టు కింద చూడండి. ఇక్కడ ఈ చిగురులు అంతా కూడా చూడండి ఎట్లా వచ్చేసినాయో. ఈ చిగురులు రావటము, ఈ పూతలు రావటము, ఇవన్నీ కూడా బాగా వచ్చేసినాయి. ఇప్పుడు నిఖితా ఆయిల్స్ మీకు అందుబాటు గ్రామాల్లో లభిస్తున్నాయి. మదనపల్లె బ్రాంచ్, బెంగళూరు బస్ స్టాండ్ నుండి బెంగళూరు చింతామణి రోడ్ లో సురభి కాలనీలో ఓం సాయి మణికంఠ అగ్రిమార్ట్ లో లభిస్తాయి.